వెంకట్రావు గారిని చూడాలనుకుంటున్నారా, వంశీ గారిని చూడాలనుకుంటున్నారా? మేమైతే ఎర్లగడ్డ అన్నాయి. అంటే ఇప్పుడు ఈ పథకాలు చేయూత కానీ అమ్మఒడి కానీ ఇలాంటివి ఏమి రావట్లేదు అంటారా మీకు? అసలుకి వేస్ట్. అవన్నీ 10,000 ఇచ్చి అంత సంవత్సరానికి 10,000 ఇస్తే ఏం సరిపోతుంది? డెవలప్మెంట్ లేనిదే, కంపెనీలు లేనిదే, రాజధాని లేనిదే దేనికి పనికి వస్తుంది? చెత్త పిన్ను అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. మా ఆటోల మీదే దింగుతున్నాడు దగ్గర. ఇప్పుడు 10,000 వేస్తున్నాడు, 20,000 దింగుతున్నాడు కేసులు కొట్టి. ఎవడేయమన్నాడు, ఎవడు కొట్టమన్నాడు కేసులు? కట్టగా ఎవడు కొట్టమన్నాడు అసలుకి? అట్టాగా. అంటే ఇప్పుడు యారగడ్డల గారు వస్తే ఆయన ఎలాంటి మార్పులు అన్నీ చేయగలరంటారా? చేసినా చేయకపోయినా సరే అప్పుడు డెవలప్మెంట్, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఏ రోడ్డు చూసినా సరే గుంటలో అయ్యే తప్ప ఏమీ లేదు. దేనికి 10,000 వేస్తున్నాడు? 10,000 వేసానని పేరే కానీ పదలనే సోమవారి బోతులు చేస్తామే కానీ ఏదన్నా కంపెనీ కట్టాడా? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక రాజధాని అన్నా చేశాడా? అమ్మఒడి ఇస్తాను అన్నాడు, 15,000 వేసాడు ఫస్ట్. తర్వాత మొత్తం తగ్గించుకుంటా వస్తాం తప్ప ఏమీ లేదు. చెత్త పన్ను ఇంతవరకు మనం ఎప్పుడన్నా కట్టామా? ఈడు సీఎం వచ్చినాకే కానీ ఎవడ కట్టలా ఇంతవరకు. చెత్త పన్ను అంటున్నాడు. కరెంట్ బిల్లులు ఎంత పెంచాడు? అందరితో తగ్గించుకోవచ్చుగా. ఇవన్నీ తగ్గించుకోకుండా ఎందుకు పనికిరాని అన్నీ పెట్టుకుంటే సరిపోద్దా? దేనికి పని? ఈసారి చంద్రబాబే వస్తాడు కంపల్సరిగా. అంటే ఇప్పుడు రేపు చంద్రబాబు గారు వస్తే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? నాకు రాజధాని ఒకటే, డెవలప్మెంట్ అయింది. మా పిల్లలు ఎవడైనా సరే ఉద్యోగులు 5,000 ఉద్యోగాలు ఏం పనికి వస్తాయి నెలవారీ? సచివాలయంలో మడిచికొచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు అంతా ఉన్నారు. 5,000 వాళ్ళకి, నెలకి 5,000 సరిపోతాయి వాళ్ళకి? పెన్షన్కి వాటికి సరిపోతాయా? ఇప్పుడు చదువుకున్నందుకు వాళ్ళకి ఎంతో కోట, ఒక 25,000 ఎంతో కోట వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోవాలిగా. 5,000 సరిపోతాయా? దేనికి పనికి వస్తాయి వాళ్ళకి అంటున్నాం. కానీ కొడవల్లా అని అన్న, అప్పుడు సన్నాలు బియ్యం ఇస్తాను అన్న, ఎవడమ్మమ్మ కూడా సొమ్మని అంటాం. గెలిచినాక ఎన్ని మాటలైనా చెప్తారు. అది ఈ రోజుల్లో. అంటే ఫైనల్గా 2024లో చంద్రబాబే గెలుస్తాడు కంపల్సరిగా. కంపల్సరిగా అది గెలుస్తాడు. మాకు వచ్చేవారికి అన్న ఎక్కువ టీడీపీయే. ఈ గన్నవరంలో ఎప్పుడు చూసినా ఇండిపెండెంట్ టీడీపీ ఎక్కువ గెలుస్తారు. మేము పక్కా జగన్ ఫ్యాన్సే. అట్లాంటి వాళ్ళం మారేమంటే తెలుసుకోవాలి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.